మా కుటుంబంలో ఉన్న ఆడవారు ఏమంటే మనకి దేవుడు అనే ఎవరో ఒకరు ఉన్నారు కదా, దేవుడు లేకుండా మనం ఇక్కడ ఉంటే ఎట్లా, మన దైవ దూత ఎవరు దాన్ని కనుక్కొని మీరు రండి, అసలు మనకి ఏ దేవుడు అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే దేవుని దర్శనం కోసం సంచరిస్తూ పాతాళానికి వెళ్తారు. పాతాళానికి వెళ్తే అక్కడ మన నాగశేషుడు ఆశ్రమంలో ఉంటారు. యాక్చువల్గా అప్పుడు ఈయన వెళ్ళిన క్రమంలో ఆయన ఉన్నారు. ఉండని క్రమంలో ఉన్న తర్వాత మళ్ళా బయట ఆయన ఏదో సంథింగ్ బయటకు వెళ్ళిపోతారు. ఆ పరివార్ గారు వెళ్ళి మళ్ళీ మన భూలోనికి వస్తారు. భూలోకి వచ్చిన తర్వాత ఆ దేవత ఎవరైతే వస్తారు అప్పుడు ఇక్కడ ఎవరో మనిషి వచ్చినట్టున్నారు, అసలు ఏంటి, ఎందుకు వచ్చారు నా కోసం అనే కోపంతో అడుగుతున్నారు పక్క వాళ్ళకి, ఇక్కడ ఎవరు వచ్చారు, నా పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేసింది ఎవరు అని అడిగే క్రమంలో ఈయన భూలోకానికి వస్తారు. భూలోకంలో వచ్చిన తర్వాత అన్ని దాన ధర్మాలు చేసుకుంటా ఇక్కడ జీవిస్తుంటారు అన్నాడు. ఆ జీవించే క్రమంలో వేరే వాళ్ళ నుంచి సమాచారం వస్తుంది కదా, పాతాల్లో వెళ్ళావంట, దైవ దర్శనాన్ని మీరు అపవిత్రం చేశారంట, నిన్ను ఇప్పుడు నాశనం చేయడానికి వస్తుందని చెప్పడానికి అప్పుడు ఏమంటారంటే ఆయన అసలు జరిగింది ఏంటి, నేను చేసిన మిస్టేక్ ఏంటి, అయితే దానికి నేను అసలు ఏం ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలని వేరే వాళ్ళ తెలుసుకున్న తర్వాత అప్పుడు చెప్తానంట వాళ్ళు ఏంటంటే ధూపదీప నైవేద్యాలతో ఆ రోజు ఎప్పుడు పుష్యమావాస్య రోజు పూజ చేసిన తర్వాత పూజ చేసే ముందు ఆశ్రమంలోకి వెళ్ళి గంగాజలం తీసుకొచ్చి పవిత్ర గంగాజలంతో ఆలయాన్ని మొత్తం శుభ్రం చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలతో ఆ రోజు మీరు ఆ పూజ చేస్తే అప్పుడు శాంతించి మిమ్మల్ని కాపాడుతుందని చెప్తారు అన్నట్టు. ఆ క్రమంలో ఇప్పుడు చెప్పిన విధానంతో అలా చేసిన తర్వాత ఆ దేవుడు మా నాగశేషుడు ఇక్కడే ఈ ప్లేస్ ని ఇక్కడ పరిసమాప్తం అవుతాడు అన్నట్టు. అప్పటి నుంచి అంటే ఇప్పుడు క్రీస్తు పూర్వం నాకు తెలిసిన దానికైతే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి అలా అప్పుడు జరిగిందనే వాదన ఉంది అది. సో ఆ తరాల నుంచి మా తరాలు ఇప్పటి వరకు అలానే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టు. ఆ క్రమంలో ఇప్పుడు తర్వాత అంటే క్రీస్తు శకం తర్వాత చిన్న గుడి ఉండేదంట. స్టార్టింగ్ లో మా ముత్తాత ఆ టైంలో గుడిసెలు ఉండేదంట. ఆ తర్వాత చిన్న గుడి, ఆ తర్వాత మళ్ళీ చిన్న గుడి అంటే 2000 సంవత్సరాల కంటే ముందు చిన్న గుడి ఉంటే తర్వాత మేమేమి ఆలోచించాము అంటే ఇప్పుడు 2016-17 మధ్యాహ్నంలో ఆ ఉన్న గుడిని మా వంశస్థులందరం కూర్చొని ఒక తీర్మానం పాస్ చేశారు. ఏంటంటే ఈ గుడిని మనం ఇంకా పెద్ద చేస్తే బాగుంటుంది కదా, ఇంత గొప్ప చరిత్ర అనేది, దీన్ని మనం బాహ్య ప్రపంచానికి తెలియపరుస్తూ మన భావి తరాలకు అందించిన సంస్కృతి మన బాధ్యత అనుకొని మేమందరం తీర్మానం పాస్ చేసుకొని పెట్టామన్నాడు. ఒక గొప్ప గుడి కట్టాలని అనుకున్నాం. ఆ గుడి కట్టే క్రమంలో దానికి ఫినాన్షియల్ అంటే ఆర్థిక వనరులు ఎలా సమకూర్చాలి అనేది నాకు ప్రశ్న ఎదురైనప్పుడు మేమేమనుకున్నాము, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాదాపు ఇందులో ఉద్యోగస్తులు మిశ్రమంశంలోనే ఉద్యోగస్తులు, కుటుంబాలు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులు అందరం కలిసి తలో ఇంత అంటే ఎంత ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి వార్షికంగా 10,000, స్థానిక సంస్థల ప్రతినిధులు 7,000, కుటుంబ సభ్యులు వచ్చేసి 5,000 అలా ఆర్థిక వనరులను సమీకరించుకొని 5 సంవత్సరాలు వచ్చిన డబ్బుతో ఇలా ఇంత పెద్ద గుడి ఇప్పుడు మన ముందుంది. అయితే ఈ గుడి కట్టే క్రమంలో గవర్నమెంట్ తరఫున కూడా సాయం చేస్తామని అన్నారు. బట్ మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే మా తరానికి మేము అందాల్సిన ఉనికి మాకే ఉండాలా, మాకంటూ కొన్ని ఆనవాళ్ళు సాక్ష్యాలు ఏముండాలనే దాంతోనే అక్కడ శిల్పకళ కానీ ఏదైనా కానీ అంటే అక్కడ ఇప్పుడు గోండ్వానా రాజ్యంలో ఉన్న ఆ సింబల్స్ ని ఆదర్శంగా తీసుకుని పెట్టడం జరిగింది. సో అప్పుడు ఒకటి చెప్పండి, అంటే దాదాపు సుమారు ఎన్ని వేల మంది ఉంటారు మీ మిశ్రవంశస్థులు? ఇప్పటి వరకు అయితే దాదాపు 2,500 కుటుంబాలు 2,500 పైచిలుగా కుటుంబాలు ఉంటారు. అంటే అనుకోండి ఒక కుటుంబంలో 5 అనుకున్న 5 into 2,500 మోర్ దాన్ 50,000 పైన ఉంటారు. దట్టు కూడా నాట్ ఓన్లీ తెలంగాణ, ఇక్కడ అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఎక్కడైనా కానీ వెస్ట్ వంశస్థులు ఎవరైనా ఉన్నా కానీ ఈ పుష్యమాస టైంలో వాళ్ళకి తెలుసు ఇలా జరుగుతుందని. ఎందుకంటే తరతరాలు వస్తున్న సాంప్రదాయం కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా ఆ రోజుకి అందరు ఇక్కడ వస్తారు. అంతకంటే ముందే వచ్చేసి మర్రి చెట్లు గంగాజలం తీసుకురావడం, మర్రి చెట్లు ఉండడం అదైతే తెలిసింది. సో అలా చేసుకుని జాతర స్టార్ట్ అవుతుంది. సో అంటే ఏ రోజు జాతర జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది, అంటే ఆ జాతరకు విశిష్టత ఏముంటుంది? అంటే ఒక రోజు దాంట్లో మళ్ళీ ప్రధాన ఘట్టాలు 5-6 ఉంటాయి. మొదటిది ఏమంటే గంగాజలం తీసుకొచ్చిన తర్వాత మా మిశ్రవంశులు ఎవరైతే ఉంటారో కాలినడకన వెళ్తారు. వెళ్ళి ఇక్కడ అస్తనే మడగని ఉంటుంది ఒకటి సుమారు 75 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో అక్కడ నుంచి అడవి అవును కాళ్ళకు చప్పులు లేకుండా అంత దూరం ప్రయాణం చేసి ఆ పవిత్ర జలాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ ఝార్యం ఉంటుంది, ఆ ఝార్యం తీసుకొచ్చి ఇంద్రయ్య దేవత వద్ద పూజ చేసిన తర్వాత మర్రి చెట్టుకి వేలాడదీస్తారు. వేలాడదీసిన తర్వాత అదే మరుసటి రోజు అక్కడ మా పూర్వీకులు ఇంతకు ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి భిన్న ప్రధానం అవన్నీ జరుగుతాయన్నట అన్ని క్రతువులు. అవును, దాంతోనే స్టార్ట్ అవుతుంది జాతర అనేది. ఇంతకు ముందు
ఎవరైతే చనిపోయారు వాళ్ళందరికీ అక్కడ ఆ కార్యక్రమం కలుపు చేసిన తర్వాత మరో నెక్స్ట్ 2వ రోజు అక్కడ నుంచి మరి చెట్టు నుంచి అందరూ ఎడ్ల బళ్ళతో పాటు ఇక్కడికి వస్తారు గోవాడ్ అని. ఈ దాంట్లో ఒక 5-6 దశలు ఉంటాయి. ఏమంటే అదే రోజు పుష్యమావాస్య రోజు రాత్రి అంటే 10 గంటల తర్వాత ఎప్పుడైనా కానీ ఆ రోజు అమావాస్య రోజు మాత్రమే మా దేవుడి దర్శనం అయిన తర్వాత అప్పుడు మహాపూజ జరుగుతుంది. ఆ మహాపూజ జరిగిన క్రమంలో అందులో ఒక ప్రధాన ఘట్టాలు ఒకటేంటి మహాపూజ, 2వది వచ్చేసి భేటింగ్, తర్వాత సతీదేవి, తర్వాత బాన్పేన్కు, తర్వాత మండగాజులింగ్ అంటే క్లోజింగ్ సెరమనీ అన్నట్టు. అట్లా ఇంటర్నల్ గా లోపల అవన్నీ పూజ చేసిన తర్వాత జాతర సమాప్తం అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ షాంపూర్కి బోడం దేవుని షాంపూర్కి వెళ్ళిపోతారు. చెప్తాను కదా ఎవ్రీ ఇయర్ ఎప్పుడు పుష్యమాసం రోజు స్టార్ట్ అవుతుంది ఇది జాతర. అంటే పుష్యమాసం కంటే ముందే గంగాజలం తీసుకెళ్ళడానికి అంతకంటే ముందు ఒక 7 రోజులు కొంత అతిరథ మహారథులు అన్నట్టు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాతరకి ఇలా జరుగుతుందని ఇంటిమేషన్ ఇవ్వడానికి చెక్కడ అంటే ఎడ్ల బండితో ఒక 7 గ్రామాలన్నా తిరిగి చెప్తారు ఇలా జాతర స్టార్ట్ అవుతుంది మీరు రావాలని. అదొక మా వస్తున్న సంప్రదాయంలో ఒక భాగం. అప్పటి నుంచి ఆ వాటర్ తీసుకొస్తాం పవిత్ర గంగాజలం తీసుకొచ్చిన తర్వాత ఆ పూజ అయిన తర్వాత మరి చెట్టుకు వచ్చిన తర్వాత అలా ఒకటి జరుగుతుంది. ఆ నైట్ నుంచి మాత్రం ఆ పూజ నుంచి ఒక్కొక్క ప్రధాన ఘట్టం జరుగుతుంటుంది అన్నట్టు. అది ఇంకా చాలా డెప్త్ ఉంటుంది. అయితే ఇక్కడ అంటే పూర్వీకుల నుండి వచ్చినటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అంటే విగ్రహాలు మూల విరాట్లు ఉన్నాయో ఈ విగ్రహాలు అప్పటి విగ్రహాలా లేదంటే మీరు అంటే బయట ఉన్నది అది పాతది, ఇప్పుడున్నది మాత్రం అంటే మూల విరాట్ ఉన్నది అది పాత విగ్రహమే. పైన ఇప్పుడు నాగశేషులు మాత్రం మేము కొత్త చేసామన్నట్టు. తర్వాత ఈ గుడి నిర్మాణ క్రమంలో దాన్ని ఉన్నదాన్ని కొద్దిగా పెట్టేసి అక్కడ పెట్టారని. ఇక్కడ స్వామి వారు రావడం కానీ ఏమైనా అవును జరుగుతాయండి. బయట అంటే చెప్పకూడదు కానీ అవన్నీ వస్తాయి. అవును స్వయంగా జరిగిన సందర్భాలు